సార్ ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? నాకేం సంబంధం లేదా, అక్కడికి వెళ్ళి అడగండి. ఎవరు సార్ మీరు? ఏంటిదంతా? ఈ స్థలం ఖాళీ చేయమని ఇప్పటికే మీకు చాలా టైం ఇచ్చాం. సమస్యలు కొని తెచ్చుకోవద్దు. సమస్యలు మావిగా సార్, మీవి. మాకు సమస్య ఏంటి? వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మిస్టర్, జస్ట్ వాచ్. నా వెనక ఎంతమంది పోలీసులు ఉన్నారో చూడు. మీ దగ్గర ఎంతమంది పోలీసులున్నా మా పేదవాళ్ల గుండె చప్పుడు తెలిసిన నందీశ్వరుడు మా దగ్గర ఉన్నాడు. కూర్చోండి బాబు. గుండె చప్పుడు తలుపు చప్పుడు అంటున్నారు, నీ గురించేనా? శబ్దం చేయకమ్మారో, చెప్పింది మాత్రమే విను. ఈ స్థలాన్ని ప్రభుత్వం దగ్గర ఈయన కొన్నాడు సార్. ఈ స్థలాన్ని ఖాళీ చేయించే బాధ్యత ప్రభుత్వం నాకు అప్పగించింది సార్. పేదవాడు ఎక్కడ బ్రతకాలో ఎలా బ్రతకాలో చెప్పే బాధ్యత లేని గవర్నమెంట్ కూల్చమని పంపించిందా? ఆకలైన దప్పికైనా చెప్పుకునే దిక్కు లేక ఈ కారే గుడిసెల మధ్య బతుకుతున్న పేదవాడి స్థలాన్ని పంచుకుంటే అడిగేవాడు ఎవడూ లేడనుకున్నారా? రాడనుకున్నారా? నువ్వేనా కొంది? నేనే కొన్నాను. గవర్నమెంట్ నా, దాన్ని నడిపే నాయకుల్నా? వీళ్ళ జీవితాల్ని సమాధి చేసి పునాదులు లేపి ఇక్కడ ఏం కట్టాలనుకుంటున్నావు? 60 బ్లాకుల్లో ఫ్లాట్స్ కట్టాలనుకుంటున్నాను. 80 బ్లాకులు కట్టు. ఆ ఎక్స్ట్రా బ్లాక్స్ ఎందుకు కట్టాలి? పేదవాళ్ళ కోసం. భయపెడుతున్నావా? కడితే 80 బ్లాకులు కట్టు. కాదు కూడదు 60 బ్లాకులే కడతానంటే దాని పక్కనే నీ కోసం గొయ్యి తవ్వుకో. ఇది అన్యాయం సార్. అన్యాయమా? న్యాయం ఎలా ఉంటుందో నేను చెప్పనా? సలీం, ధనంతో వీళ్ళ జీవితాల్ని కూల్చాలనుకున్నావు. దౌర్జన్యంతో నేను వీళ్ళ జీవితాల్ని నిలబెట్టాలనుకున్నా. ధనానికి దౌర్జన్యానికి మన గవర్నమెంట్లో ఏ పనైనా జరుగుతుంది. అర్థమైందా? ఇప్పటి నుంచి ఈ స్థలానికి వీలే పట్టాదారు. మా స్థలాల్లో మీరు మాకు ఇళ్ళు కట్టిస్తామంటే చాలు. మేమంతా కష్టపడి పనిచేస్తాం బాబు. మాకింత గూడుంటే చాలు. చూసావా పేదవాడి గుండెల్లో జాలి? వీళ్ళకి జీవితాల్నిచ్చి నీ ప్రాణాల్ని కాపాడుకో. నందుగా చెబుతున్నా, నందీశ్వరుణ్ణి చూడాలనుకోకో.